చూడండి, దేవుడి దగ్గర పూలన్నీ వేస్ట్ అవ్వకుండా నేను ఎప్పుడు మొక్కలకే వేస్తూ ఉంటాను. చూడండి, పూలు కానీ మన కిచెన్ వేస్ట్ కానీ ఏదైనా కూడా వేస్ట్ చేయకుండా మొక్కలకు వేస్తుంటే చాలా బాగా పెరుగుతాయి మొక్కలు. ఈ పూలు వేసి మనం కొంచెం పైన మట్టి వేసేస్తే అదే మెన్యూర్ లాగా తయారవుతుంది. చూడండి, గులాబీ రేకులు, ఎండిపోయిన గులాబీ రేకులు కూడా మనం అస్సలు కొంచెం కూడా వేస్ట్ చేయొద్దు. మనం అదే మొక్కకి ఎరువుగా వేసేయచ్చు. ఎండిపోయిన ఆకులు కానీ పువ్వులు కానీ చూడండి, దేవుడికి పెట్టిన మందార పూలు మనం వాడిపోయాక చెట్లకన్నీ ఇలాగ చక్కగా వేస్ట్ అవ్వకుండా ఏది ఇలా వేసుకుంటే మొక్కలు చాలా బాగా వస్తాయి. కిచెన్ వేస్ట్ కానీ ఇది వేసుకుని కొంచెం పైన మనం కొంచెం మట్టి వేసుకుంటే అదే మెన్యూర్ లాగా అయిపోతుంది. చూడండి, పువ్వులన్నీ నేను మొక్కలకి ఇలా వేసుకుంటాను. దీనిలో జామకాయ తొక్కలు కూడా ఉన్నాయి చూడండి. హాయ్ ఎవ్రీవన్, నేను మీకు మా గార్డెన్ ప్లాంట్స్ చూపిస్తున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా, ఎంత హెల్తీగా ఉన్నాయి కదా. చూడండి, వీటికి కిచెన్ వేస్ట్ ఫ్లవర్స్, ఇవి మనం దేవుడికి పెట్టిన ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఇది చూడండి, బాదాం పీళ్ళు, ఏది వేస్ట్ చేయకుండా వేస్తూ ఉంటాను. కిచెన్ వేస్ట్ అయితే ఎప్పుడు వేస్ట్ చేయకుండా మొక్కలకు వేస్తే చాలా బలంగా, చాలా హెల్తీగా, చూడండి గ్రోత్ చాలా బాగా వస్తుంది.